తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక. ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేసుకుంటున్నానండి. మంచిది, చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమం ప్రారంభించుకుందామండి. పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, దయగలిగిన తండ్రి, గత కాలమంతా భయంకర దుర్దినాల్లో నీ పిల్లల మమ్మల్ని అందరినీ మీ కుమారుడు క్రీస్తు ప్రభువును బట్టి కాపాడి నేటికి మాకు అనుగ్రహించిన క్షేమాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి. సమయంలో మీ కుమారుడైన క్రీస్తు ప్రభువుల వారు గురువారం చేసిన గొప్ప నూతన ప్రారంభాన్ని బట్టి ఆలోచిస్తూ ఉండగా తండ్రి, మీ ఆత్మ సహాయం చేయండి. వినబోతున్న ప్రియులైన వారందరూ ఆధ్యాత్మికంగా బలపడినట్లు వారి ఆసక్తి విని కృపనిమ్మని, నాయన యావతి కార్యక్రమం ఇస్తున్న మాతో ఉంచుమని, వినుచున్న మమ్మల్ని అందరినీ మీరు దీవించి బలపరచుమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మంచిదండి. సమయంలో మనము గత కొద్ది రోజులుగా లెంట్ డేస్, క్రీస్తు ప్రభు యొక్క శ్రమల శిలువ ధ్యానములంటూ కొన్ని భాగాలుగా ధ్యానించుకుంటూ కొన్ని రోజులుగా మనం వస్తున్నామండి. మంచిది. దానిలో భాగముగా ఈరోజు క్రీస్తు ప్రభుల వారు గురువారపు రోజున ఆయన క్రొత్త నూతన ప్రారంభాన్ని ప్రారంభించినట్లుగా, ఈ గురువారం రాత్రికాల సమయంలోని క్రీస్తు ప్రభు పట్టబడినట్లుగా మనం లేఖనాల్లో మరి చదువుతామండి. ఈ రెండు విషయాలు మనం ఆలోచిస్తూ ఈరోజు నూతనంగా ప్రారంభించినటువంటి ఆ నూతనమైనది ఏంటో దాని మీద దృష్టి పెట్టి కొద్దిగా ఆలోచించడం ప్రయత్నం చేద్దామండి. కనుక వాక్య భాగం చదువుకుందామండి. నేటి కాల సమయంలో యేసు ప్రభుల వారు మరణించటానికి టైం ఎంత ఉంది అని అంటే ఆ యేసు ప్రభుల వారే చెప్పారు, పస్కా పండుగ ఇంకా 2 దినాలు ఉన్నది, కనుక మన యెరూషలేముకి వెళదాం సిద్ధపడి వచ్చినట్లుగా నేను చెప్పానండి. ఆయన సిద్ధపడి యెరూషలేముకు రాగానే ఆ సన్హెడ్రిన్ సభ పెద్దలు చంపాలని ప్లాన్లో ఉన్నారు. ఆ ప్లాన్కి తోడుగా ఆయన శిష్యుడిగా ఉన్నటువంటి యోధా మరి ఇంటికాల సమయంలో ఆయన బేరం పెట్టేశాడు. ఆయన అప్పగిస్తానని ఆ మత్తదికాలతో ఒక్కరు తప్పడు 30 వెండి నాణ్యాలు మరి తీసుకున్నట్లు కూడా మనం లేఖనాలు నేను చదువుకున్నాం. ఇక ఒక్కరితో పడ్డాడు కనుక ఆ వెండి నాణ్యాలు తీసుకున్నాడు కనుక ఇక యేసును పట్టించడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాడండి. కనుక యేసు ప్రభు ఇప్పుడు ఈ గురువారం జరగవలసింది ఏంటంటే ఏమంటున్నాడంటే, నేను నా కాలం సమీపమై ఉన్నది కనుక నేను మీ అందరితో, శిష్యులైన మీ అందరితో కలిసి నేను పస్కాను భుజించాలని ఆశపడుతున్నాను అంటున్నాడండి. ఆ మాట చదువు చూడండి ప్రియమైన దేవుని పిల్లలరా. అంటే మత్తయి సువార్తలోనేమో ఇలా ఉంటుంది, అంటే నా కాలం సమీపమై ఉన్నది అని అనే మాట మత్తయి సువార్తలో కనబడుతుంది. నేను మీ 12 మంది శిష్యులతో కలిసి మరి పస్కాను భుజించాలి అని ఆశపడుతున్నానని లోక సువార్తలు మనం చూస్తూ ఉంటాం. కానీ ఈ 3 సువార్తలకు చూసినప్పుడు కన్ఫ్యూజ్ అవుతున్నట్లుగా కనపడుతుందని చాలా వరకు నాకు తెలిసినంత కొద్దిగా జాగ్రత్తగా నాకు తెలిసిన దాన్ని బట్టి నేను వివరిస్తున్నానండి. కనుక ఇక్కడ మాట చదువు చూడండి. మత్తయి రాసిన సువార్త 26:18 అండి. అందుకు ఆయన, మీరు పట్టణమందున్న ఫలానా మనుషుని యొద్దకు వెళ్ళి నా కాలము సమీపమై ఉన్నది, అంటే నా టైం, నా కాలము సమీపమై ఉన్నది అని యేసు ప్రభువుల వారికి అర్థమైపోయిందండి. తన టైం దగ్గర పడిందని గ్రహించి శిష్యులతో ఏం చెప్తున్నాడో మన మాట చదువుదాం చూడండి. లోకరాసిన సువార్త 22వ అధ్యాయం 14-15 వచనాలను చదువుతున్నానండి. ఆ గడియ వచ్చినప్పుడు ఆయనయు ఆయనతో కూడా అపోస్తులు పంక్తిని కూర్చుండిరి. అప్పుడు ఆయన, నేను శ్రమ పడక మునుపు మీతో కూడా ఈ పస్కా భుజింపవలను మిక్కిలి ఆశపడితిని. ఇక మీతో కలిసి చేసేది చివరి భోజనం. ఇక మీతో నేను ఉండను. మీతో ఉంటే ఒకళ్ళు మరణించి తిరిగి లేచిన తర్వాత అందరూ ఉండరుగా, అప్పుడు యోధా గారు అయిపోతారుగా. కనుక ఇక ఇది చివరిసారి ఆయన చివరి భోజనము, వాళ్ళతో కలిసి మాట్లాడేది చివరి విషయం ఇదే. కనుక ఈ భోజనము, ఈ యొక్క పస్కా భోజనం భుజించడానికి ఆయన ఒక విషయం చెప్తున్నాడు. ఈ విషయాన్ని ఇంకా క్లియర్గా మనం చూడాలంటే ఎక్కడ మనకి నీటికి కనపడుద్ది అంటే మార్కు రాసిన సువార్త 14వ అధ్యాయము 12-13 మనం చూస్తే మనకు చక్కగా కనపడుద్దండి.
పులియని రొట్టెల పండుగలో మొదటి దినమున వారు పస్కా పశు వధించినప్పుడు ఆయన శిష్యులు, నీవు పస్కాను భుజించడం మేము ఎక్కడికి వెళ్ళి సిద్ధపరచవలెనని కోరుచున్నావని ఆయనను అడగగా, ఆయన, మీరు పట్టణంలోనికి వెళ్ళుడి, అక్కడ నీళ్ల కుండ మోయిచున్న ఒక మనుషుడు మీకు ఎదురుపడును. వాని వెంట పోయి వాడు ఎక్కడ ప్రవేశించునో ఆ ఇంట యజమానుని చూచి, నేను నా శిష్యులతో కూడా పస్కా భుజించుటకు నా విడిది గది ఎక్కడని బోధకుడు అడుగుచున్నాడని చెప్పండి. బాగా గమనించాలి. యేసు ప్రభులు వారు ఈ లోకంలో కూడా ఆయనకి ఏదీ లేదు, మనందరికీ తెలిసిందే. కనుక యెరూషలేము మందిరానికి రావడానికి వచ్చినప్పుడు గాడిద బయట నుండి ఎదురు పట్టణానికి తెచ్చుకున్నదే. ఇదిగో ఈరోజు కూడా ఆయన చివరి రాత్రి భోజనాన్ని, అంటే పస్కాను భుజించడానికి కూడా వేరొకరి గది మరలు అడిగి తెచ్చుకున్నదే. ఆనాడు సువార్త పరిచర్య చేస్తున్నప్పుడు కూడా సువార్తకు వాడబడిన స్టేజీ అనగా పడవ కూడా బయట నుండి పక్కవాడిదే. ఇలా ఏది కూడా తనకంటూ సొంతం ఏది ఉన్నట్లుగా మనకి కనబడదండి. కనుక మొత్తం మీద ఆ ఇంటికి వెళ్ళారు, పస్కాను సిద్ధపరిచారు. బాగా గమనించాలండి. ఈ పస్కాను సిద్ధపరిచిన తర్వాత ఆయన ఆ పస్కాలో కూర్చున్నప్పుడు యేసు ప్రభు ఆశపడుతున్నాడు, అందరితో కలిసి భోజనం చేయాలని ఆశపడుతున్నాడు. కానీ తన మనసులో ఉన్నట్టు వేదన మాత్రం ఇంత అంతను మనం చెప్పలేమండి. 3.5 సంవత్సరాలు నాతో తిరిగినటువంటి పిల్లలు వీళ్ళు, నా బోధలు విన్నారు, నా కష్టాలు సుఖాలు అన్ని శ్రమలో కూడా వీళ్ళు పాలువంపులు పొందారు. చివరి గడికి వచ్చేటప్పటికి వాళ్ళ స్థితిగతులు కూడా ఎలా మార్చబడిపోతున్నాయో, ఒక ప్రక్కన వేదనతో కూడిన పరిస్థితి, మరొక ప్రక్క వాళ్ళతో కలిసి భోజనం చేయలేనటువంటి తత్వం, ఆ యొక్క భావన. మొత్తం మీద ఎట్టికేళ్లకు మేడగదిలోకి భోజనం చేయటానికి ఆ యొక్క వ్యక్తి సిద్ధపరిచినటువంటి ఆ యొక్క భోజన పదార్థాలు అన్నీ కూడా చూపించి మేడగదిలోకి వచ్చేసారు. బాగా గమనించాలి ప్రియ దేవుని పిల్లలారా. అక్కడికి వచ్చిన తర్వాత యేసు ప్రభులు వారు ఆ భోజనానికి సిద్ధపడ్డారు. ఆ మాట మనము మరి మత్తయి రాసిన సువార్తలో మనం చూద్దామా, లేకపోతే లోక సువార్తలో చూద్దామా? లోక సువార్త చూద్దామండి, 22వ అధ్యాయము. ఎందుకంటే అక్కడికి యేసు ప్రభులు వారు వారితో చెప్పాడు. ఇక చెప్పేస్తున్నాడు ఒక్కొక్కటి. సమయం దగ్గర పడింది కదా. అంతకుముందు మన విషయంలోకి వెళ్తున్నాము. మన మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగించబడతారు, వాళ్ళు చంపుతారు, సమాధి చేస్తారు, 3వ దినం తిరిగి లేస్తానని 4వ పర్యాయం కూడా అదే మాట చెప్పాడు. ఇప్పుడు ఎవరైతే ఆ అప్పగించబడే వ్యక్తి ఎవరో, ఇప్పుడు ఆ చిట్టా ఓపెన్ చేయబోతున్నాడు యేసు ప్రభుల వారు. పస్కా భుజించటానికి మరి ఇశ్రాయేలీలు పస్కా అయితే ఒకలా ఉంది, ఈ పస్కా మరొకలా కనబడుతుంది. అక్కడేమో గొర్రెపిల్లని మరి బలి చేసినట్లుగా ఆ రక్తం ద్వారబంధాలకు వ్రాసుకొని ఆ రోజు సంహారదూత వారిని దాటిపోయిన తర్వాత విమోచింపబడి ఐగుప్తు నుండి కానాను దేశానికి ప్రయాణం వచ్చినట్లుగా మనకు కనబడుతుంది. అది వారికి నిత్యమైన కట్టడ. మనం ఒకప్పుడు మన పితరులైన వారు మనం ఎలా ఉన్నాం, ఇప్పుడు తన పిల్లలకి వాళ్ళకి చెప్పాలి, అది నిత్యం వాళ్ళకి జ్ఞాపకం ఉండాలి. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఉండి వాళ్ళు విమోచింపబడ్డారో అది లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలి అని నిత్యమైన కట్టడగా ఆ పస్కాని ఇశ్రాయేళ్ళు అమలు జరుపుకుంటూ వస్తున్నారు. అదే పస్కా ఈ రోజున యేసు ప్రభు కాలానికి వచ్చే ధర్మశాస్త్ర కాలమే కనుక అది ఆ పస్కా రోజునే ఆ యొక్క ఇశ్రాయేలు ఎన్నో బలిపశువులు, ఎన్నో ఆ గొర్రెలు, మేకలు వధించబడతాయి. చుట్టుపక్కల ప్రాంతాలందరూ కూడా పస్కాకు వచ్చారు. కనుక ఆ సందర్భంలో ఇప్పుడు యేసు ప్రభులు వారు ఇక్కడ శిష్యులతో చెప్తున్న మాట ఏంటంటే, ఒక రొట్టెను పట్టుకున్నారు. ఏమండి, ఇది నా శరీరము. దాన్ని విరిచి వాళ్ళకిచ్చి ఆ రొట్టెతో అంటున్న మాట ఏంటంటే, ఇది నా శరీరము అంటున్నాడు. బాగా గమనించాలి. చాలా పర్యాలు మనుషులకి చాలా ధర్మ సందేహాలు వస్తూ ఉంటాయండి. ఆయన పట్టుకున్నదేమో రొట్టె, ఆయన పలుకుతున్న మాటేమో నా శరీరము అంటున్నాడు. కనుక యేసు ప్రభు ఏదైనా రాంగ్ మాట్లాడాడా అన్నట్టు కూడా మనకు అనిపిస్తుంది. కాదు కాదు కాదు. ఒకప్పుడు కూడా దుష్టుడు యేసు ప్రభు టాలెంట్ ఎంత ఉందో తెలుసుకొని, ఇదిగో యేసు, ఈ రాయి రొట్టెని చేసుకొని తిను అని దుష్టుడు అడిగాడు ఆనాడు ప్రారంభ దశ, దుష్టుడు శోధన ప్రారంభ దశలో. ఇప్పుడు ఇక్కడ యేసు ప్రభువే స్వయంగా పలుకుతున్న మాట ఏంటంటే, ఒక రొట్టె పట్టుకొని ఇది
నా శరీరము. నా శరీరం తినవాడు నిత్య జీవం కలిగిన వాడుగా ఉంటాడు, నిత్యము జీవిస్తాడు. కానీ భౌతికమైన రొట్టెను తినవాడు చచ్చిపోతాడు. ఆ రోజులు కూడా పరలోకం నుండి వచ్చినట్టు మన్నాను తిని ఇశ్రాయేలు అందరూ చనిపోయారు. కానీ నా శరీరం తినవాడు నిత్య జీవం కలిగిన వాడు ఉంటాడని యోహాను సువార్త 6వ అధ్యాయంలో చాలా వివరణ చెప్పాడు. సో మనం అటువైపు వెళ్ళకుండా ఇప్పుడు ఇంతకీ ఈ రొట్టె ఆయన శరీరమేనా అన్నది మన పాయింట్. అవును, ఆయన శరీరమే. ఆయన శరీరమే. సాదృశ్యమనో మరొక మాటనో మరొక రకంగానో చెప్పటము అంత భావ్యంగా ఉండదేమో అని నా భావన. అది వాస్తవమైతే తీసుకోండి, కాదంటలే. కనుక ఎలా అని అంటే ఇక్కడ నేను ఆలోచిస్తున్నటువంటి నాకు వచ్చిన దేవుడు నాకు ఇచ్చిన తల గ్రహింపు, ఇప్పుడు యేసు ప్రభువుల వారు ఏదైనా మాట పలికారు అనుకోండి, అది ఆ వస్తువుగా మార్చబడిపోతుందా మార్చబడిపోదా? ఉదాహరణ, ఏమంటే చనిపోయిన లాజరు లేచిరా అని మాట పలికితే జీవం లేని కుళ్ళిపోయినటువంటి 4 దినాలు అయిపోయినటువంటి లాజరు గారు లేచి రాలేదా? మార్పు చెందిందా లేదా? లేనిది వచ్చిందా లేదా? వస్తుంది. ఆయన ఎన్నో రకాల అద్భుత కార్యాలు చేసిన మాటతోనే మహాత్యం చేసినటువంటి వాడు యేసు ప్రభుల వారు. కనుక ఇప్పుడు ఈ రొట్టె పట్టుకుని ఆయన ఏమంటున్నాడంటే ఇది నా శరీరము అన్నాడంటే ఆయన శరీరంగా ఎలాగైతే నలగొట్టబడుతుందో అలా నలగొట్టబడిన శరీరముగా మీరు తీసుకోండి, ఇది నేను ఇస్తున్నాను అని ఆయన అన్నాడు. కనుక ఆయన మాటను బట్టి తప్పనిసరిగా అది ఆ శరీరంగానే మనం నమ్మి పరిపూర్ణ విశ్వాసం తీసుకున్నారు. కానీ ఇంక తర్వాత దానికి ఏదో వంకలు పెట్టి దానికి ఒక సాదృశ్యంగా చెప్పేళ్ళు ఇంకోటి చెప్పేంటే కూడా అంత భావ్యం కాదేమో అని నా భావన. మారిపోద్ది అంతే. ఏమని అలాగే మొత్తం ఇరిసి తినేసారు. బాగా గమనించాలి. ఒక పాత్ర పట్టుకున్న దాంట్లో ద్రాక్షరసం ఉంది, దాంట్లో కూడా ద్రాక్షరసం ఉండి దీన్ని ఏమంటున్నాడు, ఇది అనేకుల కొరకు చిందించబడుతున్న నిబంధన, క్రొత్త నిబంధన. అనేకులు పాపం విమోచన కొరకే చిందించబడిన క్రొత్త నిబంధన రక్తము అంటున్నాడు. అంటే ఈ పాత్రలోనది ఉన్నదేమో ద్రాక్షరసం, ఆయన నోటంట పలుకుతున్న మాటేమో రక్తము అంటున్నారు. అంటే దాని అర్థము ఒకసారి మనం వెనక్కి వెళ్ళి చూస్తే కానా వివాహంలో నీటిని ద్రాక్షరసం మార్చినటువంటి వాడు ఇప్పుడు తీసుకుని వెళ్ళండి, నీరేమైపోయినవి? ద్రాక్షరసమైనవి కదా. మరి ఇప్పుడు ఆయన పలకగానే, మాట పలకగానే, నా ఉద్దేశం అండి, పలకగానే ఇప్పుడు నీరు ద్రాక్షరసం అయిపోయినాయా అవలేదా? అక్కడ అయినాయి. ఇక్కడ ఈ యొక్క ద్రాక్షరసం రక్తంగా మార్చబడద్దా మారదా? అంటే మాట పలికితే చాలు తప్పనిసరిగా ఉన్నవి లేనట్లుగా లేనివి ఉన్నట్లుగా ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశాడు యేసు ప్రభుల వారు తన జీవితంలో. ఈ గడియకు వచ్చేటప్పటికి ఇప్పుడు ఇక్కడ పలుకుతున్న మాట ఏంటి? మొత్తం మీద ఆ యొక్క శరీరాన్ని ఇదే క్రొత్త నిబంధన, దీనిని చేయండి, దీన్ని జ్ఞాపకం ఉంచుకోండి, దీన్ని చేయండి. ఏం చేయాలి ఇప్పుడు? దీన్ని జ్ఞాపకం ఉంచుకోండి అని చెప్తాడండి. నేను ఆ మాట చదువుతాను చూడండి. ఇది లోక సువార్తలోనే ఈ మాట చదువుతానండి. ఒకసారి చూడండి, 22వ అధ్యాయం 19వ వచనం. ఆయన పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము. అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు అంటే పని జరిగిపోయిందనేగా, పట్టుకున్నది శరీరం మార్చబడిపోయిందనేగా. కృతజ్ఞత ఎప్పుడు చెల్లిస్తాం అంటే బైబిల్ ప్రకారంగా జరిగినాటికి కృతజ్ఞత చెల్లిస్తాం. అనేక సందర్భాల్లో యేసు ప్రభు కూడా ఈ రొట్టెలు మరి 5,000 మంది పంచేటప్పుడు కూడా కృతజ్ఞత చెల్లించి విరిచిచ్చాడు, ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు ఇలాంటి విషయాన్ని కూడా కొద్దిగా మనం దీన్ని ఇక్కడ అప్లై చేసుకుంటే, ఇక్కడ ఆయన కృతజ్ఞత చెల్లించి దాన్ని విరిచి శిష్యులకు ఇచ్చాడు. ఇచ్చి ఇది నా శరీరము అంటున్నాడు. అంటే ఇక అప్పుడు శిష్యులు కూడా ఏం ప్రశ్నించలేదు అంటే, ఇకేం సందేహం వాళ్ళకి రాలేదు అంటే, ఆయన చెప్పిన మాట ప్రకారం అయిపోయింది అనేటట్టుగా మనం అంగీకరించాలా వద్దా? కొంచెం పెద్ద మనసుతో ఆలోచించాలని నా భావన మీతో పంచుకుంటున్నానండి. కనుక ఆ శరీరం ఇచ్చిన తర్వాత ఇంక రెండోది ఏమంటున్నాడు, ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నె పట్టుకొని, ఏమండి భోజనమైన తర్వాత ఆయన గిన్నెయు పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న ఇక్కడ ఇంకో మాట కొద్దిగా జరగబోయేది చెప్తున్నట్టుగా ఉంది. చిందింపబడుచున్న నా రక్తము వలనైన క్రొత్త నిబంధన. ఇలాగే ఉంటుంది, ఇలా చేయాలి. నా శరీరం అది, నా రక్తం ఇది, ఇది అనేకులు పాపుల కొరకు చిందింపబడుతున్న రక్తం అని మత్తయి సువార్తలు మనం చూస్తామండి. ఇదే క్రొత్త నిబంధన. ఆ రోజున యేసు ప్రభుల వారు క్రొత్త నిబంధన చేసింది
ఇదేనండి. ఈ నిబంధన యేసు ప్రభుతో ప్రారంభించబడి భక్తుల ద్వారా సంఘాల్లో కొనసాగించబడి ఆనాటి నుండి నేటి వరకు జరుగుతూనే ఉన్నది. ఎప్పటి వరకు జరుగుద్ది అని అంటే క్రీస్తు ప్రభు రెండో రాకడ వచ్చేంత వరకు కూడా జరుగుద్దండి. కనుక ఆయన శరీరం తిని ఆ రక్తం త్రాగువాడే ఇక ప్రతి క్రైస్తవ నిత్యజీవం కలిగినటువంటి వాడుగా ఉంటాడు. ఆయన శరీరం తిని ఆయన రక్తం త్రాగకపోతే నిత్య జీవం పోగొట్టుకున్న వ్యక్తిగా ఉంటాడు. ఇది క్రమం. యేసుప్రభు పెట్టినటువంటి క్రొత్త నిబంధన, క్రొత్త నియమం. ఇక ఈ నియమం ప్రకారంగా ఇక జరిగేది ఏంటంటే, ఆనాటి కాలంలో ఆ పస్కా రోజున అనేక బలి పశువులు తెగిపోయాయి, అంటే వధించేవాడు. ఇప్పుడు బలులు యేసు ప్రభు ఈ పస్కా బలి రోజు, పస్కా పండుగ రోజున యేసు ప్రభువు ఇదే రీతిలో బలి కాబోతున్నాడు. కనుక ఇక అక్కడి నుండి బలులన్నీ ఆగిపోతాయి. ఇంక రక్తం చిందించవసరం లేదు. జరిగిపోయినట్లకి నేటికి రేపు జరగబోతున్న వాళ్ళందరి పాపముల నిమిత్తమై యేసు ప్రభు వాళ్ళు ఆ పస్కా రోజున తన ప్రాణాన్ని కలవరిశిలలో అర్పించాడండి. తన రక్తాన్ని కార్చాడండి అందరి విమోచన కొరకు. ఇది తండ్రిని దేవుడు ఏర్పాటు చేసిన ప్రణాళికలో భాగం. కనుక ఆ పస్కా పశువుని ఆయన యోహాను గారు ఏమన్నారంటే, ఇదిగో లోక పాపం మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల. తండ్రి అయిన దేవుడు ఉన్న పాపములన్నీ కూడా ఆయన మీద మోపినని కొరింథీ పత్రికలో మనం చూస్తుంటాం. ఆయన ఏ పాపం చేయలేదు, మనందరి పాపములు ఆయన మీద మోపినని యెషయా గ్రంథ ప్రవచనాన్ని మనం చూస్తుంటాం. అవన్నీ మోయటానికి ప్రియ దేవుని పిల్లలరా, ఆ యేసు ప్రభు సంస్థతో సిద్ధపడిపోయి ఆ చివరి రాత్రి ఆయన సిద్ధపడుతున్నాడు. కనుక ఈ పస్కాకి చాలా ప్రాముఖ్యత ఉంది. మనం ఎన్నో విషయాలు చెప్పుకోవాలి. నేనైతే కొద్దిగా అవుట్లైన్గా చెప్పి నేను ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఈ పస్కా పశువు చేసిన సందర్భాలు కూడా జరిగిన సంఘటనలు చాలా జరిగినాయండి. ఏమండి, అవి కూడా మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలని ప్రభుని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నా. సమయంలో మీరు చూసినట్టయితే ప్రియ దేవుని పిల్లలరా, ఇక్కడ ఆ పస్కను భుజిస్తున్నప్పుడు ఇక వాళ్ళకు కూడా కొద్ది వాదన వచ్చింది. ఏమండి, అంటే పస్కను భుజిస్తున్నప్పుడు ఈ యొక్క యోధ గారు ఏం చేశాడంటే, ఇక ఆయన పట్టించడానికి కరెక్ట్గా వచ్చేసాడండి. ఆయన పట్టించడానికి రెడీ అయిపోయాడు. ఎలాగా? తప్పనిసరిగా యేసు ప్రభుతో పాటుగా ఆ పట్టించడానికి కరెక్ట్గా వెండి నాణ్యాలు తీసుకొని ఈయన ఎప్పుడు దొరుకుతాడా, ప్రజలు లేనప్పుడు అదును చూసి పట్టుకుందామని ఆ కపట ఉద్దేశంతోనే ఉన్నాడు యోధా గారు. కపట ఉద్దేశంతో ఉండి ఈ ప్రభురాత్రి భోజనంలో కూడా పాలుపంపులు పొందుతూ ఉన్నాడు. కానీ వీళ్ళందరి పరిస్థితి యేసు ప్రభుకి తెలుసు. ఎందుకు ఆయన అలా వాళ్ళతో ఏకీభవించాడంటే, లేఖనం ఈ విధంగా సెలవిస్తుంది. తన వారిని, తన పిల్లలను ఎవరిని కూడా ఏ ఒక్కరిని అంతము వరకు ప్రేమించాడు కనుక ఏ ఒక్కరిని కూడా నేను పోగొట్టుకోలేదు అని అంటాడండి. ఆయన శిష్యుడైనటువంటి యోధ ఆయన పట్టించేంత వరకు ఆయనతోనే ఉన్నట్టుగానే ఉన్నాడు. ఈలోపు ఈ శిష్యులకి, యేసుప్రభుకి ఎవరికి తెలియదు కదా, నేను పట్టిస్తాను, వెండి నాణ్యాలకి ఒకరితో పడ్డాను, తీసుకున్నాను సంగతి ఎవరికి తెలియదు అనుకుంటున్నాడు. కానీ యేసుకు అంతా తెలుసు. ఇక అప్పుడు పట్టించబోయేది ఎవరు అని చెప్పుకుంటూ వచ్చేటప్పటికి ఈ పస్కా టైంలో, ఇదిగో నన్ను ఆ పస్కాని ఇచ్చుతున్న సందర్భంలో మీలో నన్ను ఒకడు అప్పగించును అని చెప్పేసాడండి. ఏంటండి, ఆయన అప్పగిస్తాడని ఎరిగి కూడా వాళ్ళతో ఏకీభవించాడు. ఏమండి, మనల్ని చంపేటటువంటి వాళ్ళు, మనల్ని అవమానపరిచేటటువంటి వాళ్ళు, మన గేలిపరిచేటటువంటి నీతోనే ఉంటున్నారు, చేస్తారు రేపు అని తెలిస్తే మనం ఉండనిస్తామా? అసలు ఓర్చుకోగలుగుతామా? పోనీ ఆ వ్యక్తులు కూడా నీకు అప్పటికప్పుడే పరిచయమైనటువంటి కొత్త వ్యక్తులు కారు. నీతో పాటుకు 3.5 సంవత్సరాలు అంతగా తిరిగినటువంటి వ్యక్తులు చేస్తున్నారంటే అసలు ఆ వేదన ఎలా తట్టుకోగలుగుతాం? ఏమండి, ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. అందుకే యేసు ప్రభులు వారు ఆ శిలువ మరణం కంటే కొన్ని సందర్భాల్లో ఆ యొక్క గెత్సెమనే తోటలో వేదన కంటే నానేవారు చేసినటువంటి ఆ యొక్క విషయం ఎక్కువ బాధను కలిగించినట్లుగా, తదుపరి రెండవదిగా గెత్సెమనే తోటలో ఇదన్నిటికీ అంత ప్రార్థనపూర్వకంగా వేదన చెందినట్లుగా, చివరికి ఆ వేదంతో పాటుగానే భయంకరమైన శిక్షకు గురయ్యి కలవలసి తన ప్రాణాన్ని మనందరి పాపం కొరకు వెచ్చినట్లుగా లేఖనాలు మనం చూస్తూ ఉంటామండి. కనుక ఇప్పుడు మనకు కావాల్సింది ఆ కూర్చొని ఇక
ఆ రొట్టె విసి ఇచ్చేటప్పుడు అప్పుడు చెప్పేస్తాడండి. ఏమంటాడంటే ప్రియ దేవుని బిడ్డ, మీలో ఒకరు నన్ను ఏం చేస్తాడు, అప్పగించును అని చెప్పేసాడండి. ఇక వీళ్ళందరూ నేనో ప్రభా అని కంగారు పడిపోతున్నారు. ఏమండి, అలాగే యోధా గారు కూడా నేనా ప్రభు అనుకుంటూ వచ్చాడు. ఎస్, నువ్వు అన్నట్టే అని యోధాని, ఈ ఈ మనుషుడు పుట్టి ఉండకపోతే ఇతనికి మేలు కదా అన్నాడు. పుట్టి నీ కొరకు నువ్వే బ్రతకటము, లేకపోతే నువ్వేదో స్వార్థంతో బ్రతికే కంటే పుట్టించిన ఆయన కొరకు బ్రతకకపోతే అసలు నువ్వు పుట్టినా ఒకటే పుట్టకపోయినా ఒకటే అన్నట్టుగా కనబడుతుంది కదండి. మరి ఈరోజు మన పరిస్థితి ఎలా ఉంది? ఏమండి, పుట్టి లోకాన్ని జురుకు తింటానిక, లోకాలు కలిగి చేసినటువంటి ఆయన చిత్తాన్ని లోకంలో నెరవేర్చి బడా నమ్మకం మంచి దాసుడు శబాష్ అనిపించుకొని యాత్ర ముగిచి నెమ్మది పొందే స్థలంలోనికి రేపు ఆయన వచ్చినప్పుడు పరలోకానికి వెళ్ళేటటువంటి పరిస్థితులు ఉందా మన బ్రతుకు అని అంటే, మనమేది లోకంలో ఏదో దుస్తులు ప్రేరణ బట్టి ఏదో కావాలంటే తప్ప ఎక్కువ శాతం దేవుని చిత్తానికి విధేయత చూపేటటువంటి బహు కొద్ది మంది ఉంటున్నారు కదా. ఆ కొద్ది మందిలో మీరు మనం ఉన్నామా లేదని పరిశీలన చేసుకుందాం మనందరం. యేసుప్రభు లోకంలో ఉన్నప్పుడు కూడా చెప్పింది అదే కదండి. పిలువబడినటువంటి వారు అనేక మంది, ఏర్పరచబడినటువంటి కొద్ది మందే. కానీ పిలుపులో వచ్చినటువంటి వారు ఏర్పాట్లో ఉండరనే సంగతి ఆటోమేటిక్గా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఆ మాట పలికినప్పుడు ఏర్పాట్లో ఉన్నటువంటి యొక్క క్వాలిఫికేషన్ ఎలా ఉందో, స్థితిగతులు ఎలా ఉన్నాయి అని మనము గ్రహించి ఆ ప్రకారం నేను ఏర్పాట్లో ఉండేటట్టుగా బ్రతకాలి అని మనం ఏం చేయాలి, గ్రహించి బుద్ధి తెచ్చుకుని బ్రతకాలని నా భావన. కనుక ప్రియమైన దేవుని పిల్లలరా, అలా ఎప్పుడైతే పట్టిస్తారని చెప్పాడు నేనా అని ఎదురు చూశారు. ఏమండి, ఇక తర్వాత శిష్యుడికి ఒక వాదన పుట్టింది. ఇంకా దానికి ఈ మాట కూడా చెప్తాం. ఎప్పుడైతే ఆ విధానంగా ఎవరో అడిగినప్పుడు చూడండి, యోహాను రాసిన సువార్త 13:27 చదువుతుందండి. వాడ ముక్క పుచ్చుకొనగానే సాతాను వనలో ప్రవేశించెను. యేసు నీవు చేయుచున్న త్వరగా చేయమున వానితో చెప్పగా, ఆ ముక్క పుచ్చుకున్న తర్వాత 30 చదువుతున్నానండి. 30 వాడ ముక్క పుచ్చుకొని వెంటనే బయటకు వెళ్ళెను. అప్పుడు రాత్రికాల సమయం, అంటే గురువారం ఉదయం ఈ యొక్క పస్కాని ఆ విడిదిగలతో ఆ వ్యక్తిని అడిగి సిద్ధపరిచారు. ఆ కార్యక్రమం జరుగుతున్నది. యేసు వీళ్ళందరూ ఏమవుతారో అన్నీ కూడా యేసు గమనించి వాళ్ళందరూ చూస్తున్నాడు. కనుక ముక్కు పుచ్చుకొనగానే బయటికి వెళ్ళిపోతాడు, సిద్ధపడిపోతాడండి. దానికి ముందుగానే వీళ్ళకి ఏంటంటే వీళ్ళ కొద్ది వాదన పుట్టింది. ఇప్పుడు యేసు ప్రభువుల వారు ఆయన చనిపోతాడు, విషయం వెళ్ళిపోతున్నాడు కనుక ఇప్పుడు మనలో గొప్ప వాళ్ళు ఎవరు, ఇప్పుడు ఈ కార్యక్రమాలు కూడా భోజనం వేసుకుని నడిపించేది ఎవరు అనుకుంటే వాదన వచ్చిందేమో, అందుకు వచ్చిందేమో. అప్పుడు యేసు ప్రభు వారు సర్వీస్ చేసేటటువంటి దాసుడై ఉండాలంటూ ఓ చక్కటి పాటను తను తగ్గించుకొని చివరిసారిగా ఎంతగా తగ్గించుకున్నాడంటే ఆ వ్యక్తుల యొక్క స్థితిగతులు యేసుకు తెలుసు. ఆ వ్యక్తుల యొక్క స్థితిగతులు తెలుసు. ఒకడు అమ్ముకున్నాడని, ఒకడు బొంకుతాడని, ఆఖరి శిష్యులు పారిపోతారని, చివరాఖరికి ఎవరు నా పక్షాన్ని ఉండరని, నేను ఇన్ని చేశాను కదా, ఇంత చేశాను కదా, అసలు ఎవరు నా పక్షాన్ని ఉండరా. ఎస్, నువ్వు అన్ని చేసావు కనుకనే కాయలుండ చెట్టుకే రాలేదెబ్బలు అన్నట్టుగా అన్ని చేయబట్టే మనుషులు వాడుకొని ఏం చేస్తే తెలుసా, వదిలేస్తారు. అవసరత ఉన్నంత వరకు మనం బెల్లాన్ని, మన అవసరత వరకు తీరిపోయిన తర్వాత, లేకపోతే మనకి కష్టమో నష్టమో కలుగుతుందంటే, కొద్దిగా కలతో నలతో వచ్చిందంటే అటువంటి వ్యక్తిని ఎవరు కూడా అంతకుముందు మేలు పొందినటువంటి ఎవరు కూడా పట్టించుకునేటువంటి స్థితిలో లోకం లేదు అని చెప్పడానికి యేసు ప్రభు జీవితమే అక్కడ సాక్ష్యం. ఇప్పుడు ఈ సాక్ష్యాన్ని బట్టి నీకు నాకు అర్థం కావాల్సిన మాట ఏంటంటే, రేపు రోజు నీకు నాకు అదే నీతిని యావత్తు జరిగించే స్థితిలోకి మన లోకంలోనికి ఉన్నాం. నీకు నాకు అదే పరిస్థితి రావచ్చు. అటువంటి పరిస్థితి కాకపోయినా నీ స్థితికి, నీ లెవెల్కి, ఆ ఏరియాకి తగినటువంటి సిచ్యువేషన్ ఉండొచ్చు. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే క్రీస్తును పోలి నడిచేటప్పుడు ఎంతో సహన ఓపికతో దాన్ని జయించేట వారిగా ఓర్చుకునేటట్టుగా ఉండాలి అని ప్రభుని బట్టి మనం ఒకరినొకరు ప్రోత్సాహపరుచుకుంటూ ఎంకరేజ్ చేసుకుందాం. కనుక ఇక్కడ అంతగా వాదన జరిగినప్పుడు యేసు ప్రభువు తను తగ్గించుకొని ఏమన్నాడంటే, శిష్యులందరూ భోజనం చేసి దగ్గర ఉన్నారు. అప్పుడు ప్లేట్లో నీళ్లు పోసుకున్నాడు. ఏమంటే యోహాను సువార్త 13 చదువుకున్నట్లయితే ప్లేట్లో నీళ్లు పోసాడు. వాళ్ళు పాదాలు పట్టుకొని కాళ్ళు కడగటం ప్రారంభించాడు. ప్రియ దేవుని బిడ్డ, ఒక్కోసారి ఆ పాదాలు పట్టి కాళ్ళు కడుగుతుంటే చాలా బాధ ఇది అనిపిస్తుంది. పాదాలు పట్టి కాళ్ళు కడుగుతుంటే ఈ పాదాలే కదా రేపు రోజున నన్ను పట్టించేయి, ఈ పాదాలే కదా నన్ను ఇచ్చిపెట్టి వెళ్ళిపోతారు, ఈ పాదాలతో ఉన్నట్టు వ్యక్తే కదా ఒక రోజు నేను ఎరిగిన బొంకుతాడు అన్నట్లుగా వాళ్ళందరిని చూస్తూ
వాళ్ళందరిని చూస్తూ కలిసి భోజనం చేయాలని ఒక పక్క, ఆశ నెరవేర్చబడుతుంది వీళ్ళతో కలిసి తింటున్నానని ఒక పక్క ఆనందం, ఇదిగో మరొక ప్రక్కనే వీళ్ళు పట్టిస్తారని ఒక బాధ. అయినా వాళ్ళకి చివరి అంతవరకు ప్రేమించాలి కనుక ప్రియదేవుని బిడ్డలారా ఆ శిష్యుల పాదాలు కడగటం ప్రారంభించాడు. తనతో తగ్గించుకొని శిష్యుల పాదాలు కడగటం ప్రారంభించారు. అప్పుడన్న వాళ్ళ మనసు ఎరగలేదు, వాళ్ళ మనసులో ఉన్న బాధ ఏంటో బయటికి రాలేదు. అయ్యో మనం ఇంత దేవుడు ఎంత తగ్గించుకొని మనకి ఈ విధంగా చేస్తున్నాడే, ఎందుకు అప్పగించాలి ఆయన్ని, ఆయన ఎందుకు కాదని నేను బొంకాలి, అసలు ఇంటి ఆయన దగ్గర ఎలా వెళ్ళిపోవలసి వస్తుంది, ఈ వెళ్ళిపోను అనే మనసాక్షి మాత్రం వాళ్ళు గద్దించినట్లుగా, వారు ఆలోచించినట్లుగా ఎక్కడ కనబడదండి. ప్రియమైన దేవుని పిల్లలరా, ఆ మాటను ఒకసారి మనం చదువుకుంటాం, మనం ప్రయత్నించేద్దాం చూడండి. ఎందుకంటే ఆయన పట్టుకున్నప్పుడు తప్పనిసరిగా ఎక్కడికి వెళ్ళి వాళ్ళు పారిపోవాలి. అది జకర్యా గ్రంథంలో ప్రవచన నెరవేర్పు. ఏమండి, యేసును పట్టించిన ఒక ముక్క ముంచి ఆయనకి ఇవ్వగానే అది ప్రవచన నెరవేర్పు. ఆ మాట కూడా 2 మాటలు చదివి ఇప్పుడు చెప్పిన మాటలు జోడించుకొని ఆ యేసు ప్రభుల వారు ఆ పస్కను భుజించిన తర్వాత ఆ యోధ వెళ్ళిపోయిన తర్వాత ఏం మాట చెప్పాడో 2 మాటలు చెప్పుకొని ముగించుకుంటూ మనం సిద్ధపడదామండి. చూడండి ప్రియమ దేవుని బిడ్డలారా, మత్తయి సువార్తలోకి వెళ్దాం. చూడండి ఒకసారి మత్తయి సువార్తకు వెళ్దాం రండి ఒకసారి. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడంటే ఇక్కడ మాట్లాడుతున్న మాట ప్రియమైన వర్లరా చూడండి. 26వ అధ్యాయం 31వ వచనమండి. అప్పుడు యేసు వారిని చూచి, ఈ రాత్రి మీరందరూ నా విషయం అభ్యంతరపడెదరు, ఏలైనగా గొర్రెల కాపరిని కొట్టుదురు, మందలోని గొర్రెలన్నీ చెదరిపోను వ్రాయబడి ఉన్నది కదా అన్నాడు. అంటే జకర్యా గ్రంథం 13వ అధ్యాయం 7వ వచనంలో ఈ మాట వ్రాయబడి ఉందండి. గొర్రెల కాపరిని కొడతారు, గొర్రెలన్నీ చెదిరిపోతాయి. అంటే గొర్రెల కాపరిని ఇక్కడ పట్టుకున్నారు, ఆయన వెంబడిస్తున్న పాలువరుసుకున్నటువంటి గొర్రెలు కనుకుంటే వాళ్ళందరూ ఆయన విడిచిపెట్టి పారిపోయారు. ఏమండి, గొర్రె తన యొక్క కాపరి స్వరం విని ఆయన వెంబడిస్తాయి, ఆయన ముందు వెళ్తాడు, గొర్రెలు వెంబడిస్తాయి. అక్కడ యేసు ప్రభు యోహాను సువార్త 10వ అధ్యాయం చెప్పిన దానికి ఈ 13వ అధ్యాయం 2 డిఫరెన్స్. కాపరిని వెంబడిస్తాయి, తన స్వరాన్ని ఎరుగుతాయి, కాపరిని ఎరుగుతాయి. కానీ ఆయన పిలిస్తే వెలుపల ఉండడానికి కూడా లోనికి వచ్చేటువంటి పరిస్థితి. అటువంటి గొర్రెలు ఈ రోజున ఆ కాపరికే కొంత ఇబ్బంది కలిగితే వెళ్ళిపోతున్నాయి, విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాయి. ప్రవచన నెరవేర్పు కనుక ఇట్లాంటి పరిస్థితుల్లో యేసు ప్రభుల వారు అంతం వరకు సహించాలి. కనుక ఎక్కడైనా ఒక మాట కానీ డ్యామేజ్ అయిందంటే, ఎక్కడైనా ఒక ఎందుకు కష్టము, ఎందుకు బాధ, నేనే ఎందుకు పడాలి అన్నట్టు ఏదైనా ఒక తప్పిదం మాటతో కూడినటువంటి ఒక పౌరుషంతోనో కోపంతోనో మనసులో ఒక రాకూడనటువంటి ఆలోచన ఆయస్కను పరిస్థితిని బట్టి అది కానీ వచ్చిందంటే, ఇట్టి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి రేపు ఆ పరిశుద్ధమైనటువంటి బలియాగానికి పనికిరాడు. ఏమండి, అలా పనికి రాలేదు అంటే సర్వమానవుల రక్షణ క్లోజ్. అలా అనుకుంటే దేవుడు ప్రణాళిక మొత్తం చిన్న భిన్నం. కనుక ఆయన ఎంతగా సహించాడంటే ఎంతగా ఓర్చుకున్నాడంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. కానీ అలా శోధించడానికి ఎన్నో రకాల పరిస్థితులు అన్నీ కూడా ఊకుమ్మడిగా దాడి చేస్తున్నాయి. వాటన్ని సహించాడంటే ప్రియ దేవుని బిడ్డ పరిశుద్ధాత్మ తనలో నుండి నడిపిస్తున్నాడు. కనుక ఇలా మంద వెళ్ళిపోతారు. ఈయన కూడా ఏంటంటే మొక్క ముంచి లేకపోతే మీలో ఒక నన్ను అప్పగించును అన్న మాట కూడా కీర్తన గ్రంథం 41వ కీర్తన 9వ వచనంలో ఆయన పట్టిస్తాడనే మాట మనకు అక్కడ కనపడుద్దండి. కనుక ఈ విధంగా మరి నూతన ప్రారంభం ఏంటి అనేది నేను టైటిల్ పెట్టింది, ఇదిగో ఈ క్రొత్త నిబంధన. అంటే క్రొత్త నిబంధన చేత యెషయా గ్రంథంలో కూడా మనకు చెప్పబడిన మాట కూడా మనకు ఉంటుంది, అనేక విషయాలకి వర్తిస్తుంది. అది ఇక నుండి పాప ప్రక్షాళన కొరకు, పాప విమోచన కొరకు ఆనాటి ఇశ్రాయేలు చేసిన కార్యం ఇప్పుడు చేయవసరం లేదు. బలిల అవసరం. మన ప్రధాన యాజకుడు మనందరి కొరకు ఏమైపోయాడు, పాపం లేనివాడుగా ఉండి మనందరి పాపాలు ఆయన మీద వేసి కలవరిశిలను బలి అయిపోయాడు. కనుక ఇక బలితో ఇక లేదు. ఇక రాజులు మనమే, యాజకులు మనమే ఏం చేయాలంటే, యాజక సమూహముగా ఏం చేయాలంటే యాజకత్వము మన కుటుంబం, మన సంఘాల్లో యాజకత్వం చేసి ఆయన ఆరాధించేటటువంటి, అంటే తండ్రికి కుమారుడి క్రీస్తు ద్వారా ఆరాధించేటటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. కనుక ఈ సమయంలో
అలా ఎప్పుడైతే ముక్కు ముచ్చుకొని యోధ భోజనం చేసి వెళ్ళిపోయాడో, కాళ్ళు గడిగిన చలనం లేదు, వీళ్ళకి కూడా మార్పు రాలేదు, ఏమీ రాలేదు. కానీ కరుడుగట్టినటువంటి రాయిలాగా మిగిలిపోయాడు. అప్పుడు యోధ వెళ్ళిపోయిన తర్వాత యేసుప్రభులు వారు ఏమన్నారంటే, యోధ వెళ్ళిపోయిన తర్వాత రాత్రికాల సమయంలో యేసుప్రభు ఏమన్నారంటే, ఇదిగో మీతో కొంతకాలం నేను ఉంటాను, తర్వాత నేను ఏం చేస్తాను, వెళ్ళిపోతా. మీతో కొంతకాలమే ఉంటాను, ఇక నేను వెళ్ళిపోతాను అని చెప్పినట్లుగా మనకి ఇక్కడ కనపడుతుందండి. కొంతకాలమే ఉంటాడు ఆయన అని మనం ఎక్కడ చూస్తామంటే, మా యోహాను సువార్త 13వ అధ్యాయం 38వ వచనంలో చెప్తున్న మాట ఏముంటుందంటే, చదువుతున్నాం చూడమాట 38. యోహాను సువార్త 10వ అధ్యాయంలో చూసుకుంటే అక్కడ 33లో చెప్తున్న మాట 33 అండి. పిల్లలారా, ఇంకా కొంతకాలం మీతో కూడా ఉందును, మీరు నన్ను వెతుకుదురు, నేను ఎక్కడ వెళ్ళుదునో అక్కడికి మీరు రాలేదని యూదులతో మన శిష్యులు పెట్టాడు. సో మనకు మాట ఎందుకు చదువుకున్నాం చెప్పి వారికి చెప్పాల్సింది కూడా, మీరు ఒకరినొకరు ఇచ్చుకోండి అని మరొక కొత్త ఆజ్ఞ శిష్యుకి యోధ వెళ్ళిపోయిన తర్వాత రాత్రి యేసు ప్రభువులు ఏమి చెప్పారు, మీరు ఒకరికొకరు ప్రేమికులని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చాను, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరికొకరు ప్రేమించవలెను, మీరు ఒకరిలో ఒకరు ప్రేమ గలవారై ఎడల దీన్ని బట్టి నాకు శిష్యులని అందరూ తెలుసు అంటున్నాడు. కనుక అక్కడ ఒక నూతన ప్రారంభం అనగానే ప్రియదేని ప్రభు రాత్రి భోజనం. సో ఇక్కడికి చాలా విషయాలు రాత్రి చేయాలని చెప్తే సమయం కనుక ఆ కాన్సెప్ట్ పెట్టడానికి ప్రయత్నిస్తున్నానండి. కానీ ఇక్కడ ఒకరినొకరు ప్రేమండి, ప్రేమ సంస్పర్శం ఉంది. నేను ప్రేమించాను, మీకు అంతవరకు నా ప్రేమను మీతో పంచా, కానీ పొందుకుంటానికి అవకాశం లేదు. ఆ యెరూషలేము పట్టణాన్ని కూడా అనేక ప్రేమించాను, ఆ పట్టణం చూసి ఏడ్చాను, కోడిలే తన పిల్లలను దగ్గర చేసుకుని ఎన్నో రకాల ప్రయత్నాలు చేసింది. చివరిసారి కూడా వాళ్ళు వినలేదు. వాళ్ళు పట్టణం నాశనం అయిపోతాయి రెడీగా ఉంది. ఇక్కడ మీకు చెప్తున్నాను అని కొత్త ఆజ్ఞలు ఇచ్చాను చెప్పాడు. అనగానే ఆ భోజనం చేయడం అయిన తర్వాత అందరూ కలిసి, దేవుడారా అందరూ కలిసి గొప్ప ప్రార్థన స్థలం సిద్ధపడుతున్నాను, మళ్ళీ నేను వస్తాను వెళ్తానని ఆఖరమైన మాటలు వాళ్ళందరికీ ఎంతో ప్రార్థించినట్లుగా అపహారాల్లో యోహాను సూత్రం మనకు కనపడుతుంది. ఇవన్నీ చెప్పిన తర్వాత యేసు ప్రభువుల వారు ఇక అక్కడి నుండి ఆ పస్కను భుజించిన తదుపరి ఆ కెద్రోను వాగు గుండా ఆ యొక్క ఒలీవల కొండ అనబడినటువంటి అక్కడ నుండి ఆ గెత్సెమనే తోటలోనికి ఆ రాత్రికి సమయంలో వచ్చారండి. సో మనం ఇక్కడ ఒక మాట చెప్పి నేను ముగిస్తానండి. ఆయన పస్కా పండుగ 2 రోజుల ముందు అని అంటే, మొదట బుధవారం జరిగిపోయింది, గురువారంలోనికి వచ్చాం. ఇశ్రాయేలీ రోజు ఎప్పుడు ప్రారంభం అవుద్దంటే, మనకైతే 12 రాత్రి ఆ రోజు ఈ రోజు అనుకుంటాం. అలాగే ఇశ్రాయేల్ కాలమాన ప్రకారం వాళ్ళ క్యాలెండర్ ప్రకారం చూస్తే 6 గంటలకు ఈ గురువారం రోజు అయిపోయింది. 6 గంటలకు ముందు మారిపోయింది కనుక ఈ మొత్తం ఈ యొక్క ఆచారం అంతా కూడా జరిగించిన కార్యక్రమాన్ని కూడా గురువారం రాత్రి అని అంటే శుక్రవారం రోజునే జరిగించినట్లుగా మనకు కనపడితే పస్కాలో ప్రవేశించారు. ఆ రోజునే ఆ రాత్రంతా కూడా తీర్పులు వగైరా మనందరూ తెలుసు. రేపు మాట్లాడుకుందాం. 9 గంటలకి ఆ శుక్రవారం 9 గంటలకి ఏం చేస్తారు, సిలువేసేస్తారు. కనుక ప్రియ దేవుని పిల్లలరా గమనించండి, దేవుని బట్టి యేసు మనకి త్యాగం చేయబట్టి ఈరోజు నాకు ఒక నువ్వు నేను కూడా దేవుని సువార్త కొరకై త్యాగం చేసిన ఆ సువార్త కొరకై, దేవుని యొక్క రాజ్యాన్ని వ్యాప్తి కొరకై మనం ఏం చేస్తున్నాం, పొందుకున్న రక్షణ బట్టి అనే సంగతిని ఆలోచించుకొని ముందు సాగిపోయి కృప దేవుడిని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నానండి. పరిశుద్ధుడా పరమ తండ్రి, పలకబడిన మాటలో పరమాత్మ ఏంటి నీ బిడ్డలు మేము గమనించి మీ చిత్తమేమి ఎరిగి తండ్రి, మీ కుమారుడైన క్రీస్తు ప్రభు ఇన్ని అవధానించి అన్ని అలుంపతులకు ఎంత నమ్రతగా మీ చిత్త నెరవేర్చి మార్గం చూడవు మార్చి మాకు అసలు బట్టి అభందికలు వచ్చిన మీ కాచు మార్గంలో సహన ఓపికతో కలిగి జీవితం పొందే కృప ఈ మాటలను బట్టి మేము బలపరచబడితో సహాయం చేయమని వినిన బిడ్డలందరూ కూడా మరొక పర్యం దీవించుమని మీ చిత్త కృపని యేసు నామమున అడుగుతున్నాము.